హాయ్, దిస్ ఇస్ రాజేష్ శర్మ. ఔటర్ రింగ్ రోడ్ అండ్ రీజనల్ రింగ్ రోడ్, ఈ రెండు ఇప్పుడు మనకు హైదరాబాద్ గ్రోత్కు సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్నాయి. 2005 ఆ టైంలో ఔటర్ రింగ్ రోడ్ ప్రతిపాదించినప్పుడు మనకు అప్పట్లో ఉన్న మున్సిపల్ లిమిట్స్కి, అంటే ఎంసీహెచ్ అనేవాళ్ళం కదా అప్పుడు, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్, అక్కడ నుంచి చూస్తే మనకు చాలా దూరంగా కనిపించినాయి. ఏ రూట్ అయినా కూడా అంతే, ఇటు విజయవాడ రూట్లో పెద్దంబరపేట అయినా కూడా, అటు శంషాబాద్ అయినా, ఇటు సంగారెడ్డి వైపు ముత్తంగి అయినా, లేదు నార్త్ వైపు కండ్లకోయ అయినా కూడా మనకు చాలా దూరంగా కనిపించినాయి. అక్కడ దాకా సిటీ డెవలప్ అవుతుందా, ఎందుకు ఈ ఔటర్ రింగ్ రోడ్ అవసరం ఏంటి, ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉందా, మళ్ళీ అది కూడా దాని మీద ట్రావెల్ చేయాలంటే డబ్బులు పెట్టి ఎవడెళ్తాడు, టోల్ గేట్ ఎవడు కడతాడు, ఇలాంటివి చాలా చాలా విశ్లేషణలు వచ్చినాయి. బట్ ఎప్పుడైతే మన దేశంలో ఈ ఆర్థిక సంస్కరణలు మొదలైనాయో, థ్యాంక్స్ టు లేట్ పివి నరసింహారావు గారు, అప్పటి నుంచి దేశంలో కొత్త ఒరవళ్ళు వచ్చాయి. నిర్మాణ రంగం కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో కావచ్చు, ఇండస్ట్రీస్ రంగంలో కావచ్చు, అన్నీ కూడా నిర్మాణాత్మకమైన మార్పులు వచ్చినాయి. సో అఫ్ కోర్స్ కొంతమంది వామపక్షవాదులు వాటిని నిర్మాణాత్మకం కాదు, పెట్టుబడిదారీ వ్యవస్థను ఇంకా పెంచారు, పెట్టుబడిదారులను ఆహ్వానించారు, విదేశీ శక్తులు ఎంటర్ అయ్యాయి అని కొంతమంది మాట్లాడతారు. బట్ గ్రోత్ రావాలి అంటే కొంత లేటెస్ట్ టెక్నాలజీ అప్గ్రేడెడ్ మన దేశంలోకి రావాలి. ఇది గుర్తించడం వల్లనే పివి నరసింహారావు గారు ఆ రోజు మొత్తం పూర్తిగా కొనారిల్లిపోయిన భారత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి ఒక సంచలనాత్మక, సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని మన దేశాన్ని గాడిలో పెట్టారు. 1991 నాటికి మన దేశ పరిస్థితి చాలా చాలా ఘోరంగా ఉంది. చాలా మందికి తెలియదు, ఆల్మోస్ట్ 35 years బ్యాక్ పరిస్థితి. ఈ జనరేషన్కి అయితే అసలు తెలియదు. ఆ రోజు కొద్దిగా పత్రిక జ్ఞానం ఉన్న వాళ్ళు, పత్రికలను చదివిన వాళ్ళు, కొంత సామాజిక స్పృహ ఉన్న వాళ్ళు వాటికి సంబంధించిన విషయాలు తెలుసుకుంటారు. చంద్రశేఖర్ అనే వ్యక్తి జస్ట్ 13-14 నెలలే ప్రధానమంత్రిగా పనిచేశారు, కానీ 2 సార్లు భారతదేశానికి సంబంధించిన బంగారాన్ని తాకట్టు పెట్టి మన దేశాన్ని నడిపించిన పరిస్థితి, అడ్మినిస్ట్రేషన్ నడిపించాల్సిన పరిస్థితి, గోల్డ్ను తాకట్టు పెట్టి బతకడం. అంటే మనం మామూలుగా మన మధ్యతరగతి ఇళ్లలో గోల్డ్ లోన్ తీసుకుంటుంటాం, చాలా చాలా గిల్టీగా ఫీల్ అవుతుంటారు గోల్డ్ లోన్ తీసుకోవడానికి. నిజానికి గోల్డ్ లోన్ మీద అది ఒక రకంగా చెప్పాలంటే అది మంచి నిర్ణయం. అంటే మంచి నిర్ణయం అంటే తాకట్టు రావాల్సిన పరిస్థితి మంచిది కాదు, కానీ ఏదైనా ఒక ఆర్థికపరమైన ఇబ్బంది నుంచి బయటపడాలంటే గోల్డ్ లోన్ ఈజ్ బెటర్ ఆప్షన్. ఎందుకంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా తక్కువ ఉంటుంది, అది బెటర్ ఆప్షన్. అంటే దానికంటే పర్సనల్ లోన్కు వీటికి పోయిన దానికంటే అది బెటర్ ఆప్షన్. కానీ మనం చాలా చాలా గిల్టీగా ఫీల్ అవుతాం, అరే పెళ్ళం నగలు తాకట్టు పెట్టాం, చాలా కొంతమంది ఎమోషనల్ అయ్యే పరిస్థితి కూడా ఉంటుంది. సో ఆ రోజు భారతదేశానికి సంబంధించిన బంగారాన్ని ఒకసారి 40 టన్నులు, ఒకసారి 25 టన్నులు తాకట్టు పెట్టి భారత ఆర్థిక వ్యవస్థను కొద్దిగా అట్లా నడిపే ప్రయత్నం చేశారు. కానీ ఎప్పుడైతే ప్రధానమంత్రిగా అత్యంత అపారమైన అనుభవం ఉన్న పివి నరసింహారావు బాధ్యతలు చేపట్టారో, ఆయన ఒక సంచలనాత్మకమైన నిర్ణయంతో అప్పటికి ఆర్బీఐ గవర్నర్గా పనిచేసి రిటైర్ అయిన మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా పెట్టుకోవడం, ఆర్థిక సంస్కరణల విషయంలో మన్మోహన్ సింగ్కు ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం, ఇట్లాంటి నిర్ణయాలతో ఒక లైన్లో పడింది. అప్పటి నుంచి విదేశీ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని రంగంలోకి వచ్చినాయి. ఆ క్రమంలోనే రకరకాల అటు ఆటోమొబైల్ రంగం కావచ్చు, ఇండస్ట్రీస్ రంగం, ఎనీథింగ్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ రావడం, కొత్త పుంతలు తొక్కడం మొదలైంది. సేమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి కూడా ఈ ఇంటర్నేషనల్ కంపెనీస్ రావడం, తర్వాత ఫారిన్ కంపెనీస్ నుంచి లోన్స్ తీసుకోవడం, ఇవన్నీ ఒక లైన్లోకి వచ్చినాయి. ఇప్పుడు ఈ రేడియల్ రోడ్స్ ఏదైతే ఔటర్ రింగ్ రోడ్కు రీజనల్ రింగ్ రోడ్కు మధ్య రేడియల్ రోడ్స్ వస్తున్నాయో, అవి కూడా ఇప్పుడు చాలా కీలకమైన రోల్ పోషించబోతున్నాయి. ఒకప్పుడు త్రిబుల్-ఆర్ వద్దు అని అనుకున్నాం, కానీ వాళ్ళ త్రిబుల్-ఆర్ ఎక్కని హైదరాబాద్ జీవి లేడు. ఎటన్నా ఫాస్ట్గా వెళ్ళాలంటే అరే ఔటర్ రింగ్ రోడ్డుకు ఎక్కి వెళ్ళిపోదామని చెప్పి. జనతా గ్యారేజ్ డైలాగ్ చాలా మందికి గుర్తుంటుంది, మళ్ళీ చెప్తే బోర్ కొడుతుందేమో, కానీ మాలో అందరూ బండ్లు బాగా తోలగలిగిన వాళ్ళే. చిన్న సమస్య ఉన్న ఫోన్ కొట్టండి, 10 నిమిషాల్లో ఔటర్ ఎక్కితే ఇక్కడ చేస్తాం మీకు, సేఫ్ గార్డ్ అని చెప్తాడు ఎన్టీఆర్ ఆ సినిమాలో. అట్లా ఔటర్ రింగ్ రోడ్ అంత ప్రాచుర్యం పొందింది. ఇప్పుడు హైదరాబాద్ సిటీ ఔటర్ రింగ్ రోడ్ దాటి విస్తరిస్తుంది. అంటే ఔటర్ రింగ్ రోడ్ దాకా గ్రేటర్ మున్సిపల్ లిమిట్స్ అవుతున్నాయి. ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ దాకా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఎక్స్పెన్షన్ అవుతుంది. ఇంకొక 2 monthsలో దానికి సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది. అప్ టు త్రిబుల్-ఆర్ హెచ్ఎండిఏ లిమిట్స్ కాబోతున్నాయి. సో అలాంటప్పుడు ఈ మొత్తం ఏరియాను కవరప్ చేయడానికి ఔటర్ రింగ్ రోడ్తో ఈ రీజనల్ రింగ్ రోడ్ అనుసంధానం చేయడానికి రేడియల్ రోడ్లను ప్రతిపాదించింది ప్రభుత్వం. హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్, హెచ్జిఐసిఎల్, దానికి సంబంధించి బాధ్యతలు నిర్వహిస్తుంది. హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్
దాంట్లో భాగంగా ప్రధానమైన రోడ్ ఏంటి అంటే ఔటర్ రింగ్ రోడ్ రావిర్యాల ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి ఫ్యూచర్ సిటీ వరకు ఫస్ట్ బిట్గా టేకప్ చేస్తున్నారు. అలా అది ఎక్స్పాండ్ అయ్యి మనకు త్రిబుల్ ఆర్కు కనెక్ట్ అవుతుంది. చాలా మంది ఏమనుకుంటున్నారంటే నిన్న మొన్న పేపర్లో కూడా చూశాను, ఆకుతోటపల్లి దగ్గర కలుస్తుంది బిట్వీన్ అమన్గల్ అండ్ మాల్ అని అంటున్నారు. కానీ ఆకుతోటపల్లి అనేది త్రిబుల్ ఆర్కు సంబంధించిన ఫస్ట్ అలైన్మెంట్లో ఆకుతోటపల్లి అనేది పాయింట్. కానీ ఆ తర్వాత మరో 2 అలైన్మెంట్లు రెడీ అయినాయి. ఇప్పుడు ఈ 3 అలైన్మెంట్లలో ఏది ఫైనల్ చేస్తారు అంటే నాకు తెలిసి థర్డ్ అలైన్మెంట్, అంటే అమన్గల్ తర్వాత దూరంలో ఉండేది. అది 6 కిలోమీటర్లకు వస్తుందా 8 కిలోమీటర్లకు వస్తుందా తెలియదు. బట్ నేనైతే 6 కిలోమీటర్లకు వస్తుంది అనుకుంటున్నాను. అమన్గల్ తర్వాత 6 కిలోమీటర్లు, 5 నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అనుకుంటున్నాను నేను. సో అక్కడి వరకు వస్తుంటే ఇప్పటి వరకు ఈ రావిర్యాల ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి వెళుతున్న 300 ఫీట్ గ్రీన్ రేడియల్ రోడ్ ఏదైతే ఉందో అది మీర్ ఖాన్పేట క్రాస్ చేసి ఫ్యూచర్ సిటీని క్రాస్ చేస్తూ మన అమన్గల్ తర్వాత రాబోతున్న త్రిబుల్ ఆర్కు కనెక్ట్ అవుతుంది. సో దట్ ఈస్ మెయిన్ పాయింట్. దీనికి సంబంధించి ఎంత ఫాస్ట్ డెవలప్మెంట్స్ అంటే 2 months బ్యాక్ ఈ రోడ్డు అనౌన్స్ చేశారు. ఆ రోజు చాలా షార్ప్గా ఒక లైన్ వేసి దానికి సంబంధించిన లోన్ అది పెట్టారు. వెరీ ఫాస్ట్గా ల్యాండ్ అక్విజిషన్కి సంబంధించి, అంటే ప్రైవేట్ ల్యాండ్ ఎంత ఉంది, అటవీ భూమి ఎంత ఉంది, పట్టా ల్యాండ్ ఎంత ఉంది, అసైన్మెంట్ ల్యాండ్ ఎంత ఉంది, ఇదంతా ఒక చేశారు. దాని ప్రకారం ఎంత ల్యాండ్ తీసుకోబోతున్నారు ఏంటి అనేది పూర్తి స్థాయిలో క్లారిటీ తెచ్చుకొని ఫస్ట్ ఫేజ్లో అప్ టు మీర్ ఖాన్పేట్, అంటే రావిర్యాల ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి అప్ టు మీర్ ఖాన్పేట్ అప్రాక్సిమేట్లీ 15 to 16 కిలోమీటర్స్ ఉంటుంది. దీన్ని ముందు టేకప్ చేయాలని ఫస్ట్ ప్లాన్ పెట్టుకున్నారు. ఎందుకు అంటే ఫ్యూచర్ సిటీకి సంబంధించి మీరు ఎయిర్పోర్ట్లో దిగితే మీర్ ఖాన్పేట సెంటర్ పాయింట్కు మీరు రీచ్ అవ్వడానికి జస్ట్ 20-25 minutesలో రీచ్ అవుతారు అని అక్కడ కంపెనీలు ఏర్పాటు చేస్తున్న కంపెనీలకు సమాచారం అందించాలి. తద్వారా వారిని కన్విన్స్ చేయాలి. ఇది గవర్నమెంట్ లక్ష్యం. దాంట్లో భాగంగా పోనీ ఏదో మాటలు చెప్పి ఊరుకుంటున్నారా అంటే చేతలు కూడా అదే ఉంది. భూసేకరణకు సంబంధించి ముందు ల్యాండ్ ఐడెంటిఫై చేశారు. ల్యాండ్ ఐడెంటిఫై చేసిన డీటెయిల్స్ చెప్తాను. ల్యాండ్ ఐడెంటిఫై డీటెయిల్స్ ఎలా ఉన్నాయంటే రావిర్యాల ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి, అంటే ఫస్ట్ అనుకున్న నాకుతోటపల్లి వరకు కూడా మొత్తం ఇది చెప్తున్నాను నేను. గ్రీన్ఫీల్డ్ రోడ్డుకు అవసరమైన భూములు, ఫారెస్ట్ భూములు 169 ఎకరాలు. 169 ఎకరాలు ఫారెస్ట్ భూమిని తీసుకుంటుంది. ఈ 169 ఎకరాలు ప్రభుత్వ భూమిని ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇంకో చోట కేటాయిస్తారు. అక్కడ చెట్లను పెంచుతారు. దీంట్లో భాగంగా ఫారెస్ట్లో 8 కిలోమీటర్లు వెళ్తుంది. ఆ తర్వాత TGIICకి సంబంధించి 156 ఎకరాలు తీసుకుంటున్నారు. 150 ఎకరాలు అంటే ఇది మీర్ ఖాన్పేట డౌన్ నుంచి ఏదైతే ఇప్పుడు భూసేకరణ చేశారు కదా ఫ్యూచర్ సిటీకి సంబంధించి, గతంలో ఫార్మా సిటీకి సంబంధించి సేకరించింది, దాంట్లోంచి 150 ఎకరాలు ఈ 156 ఎకరాలు ఈ 300 ఫీట్ రేడియల్ రోడ్కి వెళ్తుంది. ఎన్ని కిలోమీటర్లు వెళ్తుందంటే 7 కిలోమీటర్లు దీని ద్వారా వెళ్తుంది. తర్వాత ప్రభుత్వ భూమి 1 కిలోమీటర్ వెళ్తుంది. దాంట్లో 23 ఎకరాలు తీసుకున్నారు ప్రభుత్వ భూమి. తర్వాత పట్టా భూమి 568 ఎకరాలు తీసుకున్నారు. మొత్తం ఎంత, ఎన్ని కిలోమీటర్లు? 25.5 కిలోమీటర్లు ప్రభుత్వ భూమిలో వెళ్తుంది. అంటే మొత్తం ఎంత? రావిర్యాల నుంచి ఆకుతోటపల్లి వరకు మాత్రమే. ఆకుతోటపల్లి తర్వాత మళ్ళీ ఒక 3-4 కిలోమీటర్లు ఎక్స్టెండ్ అవుతుంది. అంటే ప్రస్తుతం 41.5 కిలోమీటర్లు అనుకున్నది, నేను అనుకుంటాను 45-46 కిలోమీటర్లకు వెళ్తుంది. ఎందుకంటే రీజనల్ రింగ్ రోడ్ ఇంకా దూరం వెళ్తుంది కాబట్టి. సో ఈ ల్యాండ్ సేకరణ కూడా పూర్తవుతుంది. బట్ ఇప్పుడు మన దగ్గర ఉన్న నంబర్ ఏంటి? ఆకుతోటపల్లి అనుకుంటున్నారు, ఎందుకంటే సదరన్ పార్టీ ఇంకా ఫైనల్ కాలేదు కాబట్టి. ఆకుతోటపల్లి ఎవరికి అనుకుంటే మాత్రం 41.5 కిలోమీటర్లు, దానికి కాను 916 ఎకరాలు తీసుకుంది. 916 ఎకరాల్లో మనకు అన్ని ఇంతకు చెప్పాను కదా, అటవీ భూమి ఎంత ఉంది, అటవీ గురించి 8 కిలోమీటర్లు పోతుంది, TGIC నుంచి 7 కిలోమీటర్లు, ప్రభుత్వ భూమి 1 కిలోమీటర్, పట్టా 25.5 కిలోమీటర్లు వెళ్తుంది. ఓవరాల్గా పట్టా భూమిలో ఎక్కువ టేకప్ చేసిన పరిస్థితి. సో ఇది జరుగుతుంది. దీంట్లో ఇప్పుడు హైలైట్ పాయింట్ ఏంటి నేను ఈ వీడియోలో చెప్పేది అంటే, ప్రధానంగా ఈ రోడ్డును చూపించడం ద్వారానే ఫ్యూచర్ సిటీకి వివిధ కంపెనీలను ప్రభుత్వం అట్రాక్ట్ చేస్తుంది, ఆకర్షిస్తుంది. ఇప్పుడు మొన్న మేడిపల్లి దగ్గర 6 ఫార్మా కంపెనీలు 9 యూనిట్లు పెడుతున్నాయి. మళ్ళీ ఒక పాయింట్ నేను చెప్పాల్సి వస్తుంది. ఇది గ్రీన్ ఫార్మా సిటీ. అది చాలా మందికి అపోహలు ఉన్నాయి, ఫార్మా అంటే పొల్యూషన్ అండి అని. చదువుకున్న వారు కూడా, మంచి మంచి సంస్థల్లో వివిధ పెద్ద స్థాయిలో ఉద్యోగాలు చేస్తున్న వారు కూడా, రెగ్యులర్గా పేపర్లు చదువుతున్న వాళ్ళు కూడా మళ్ళీ ఈ డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. దట్ ఈస్ వై ఐఎమ్ అగైన్ సేయింగ్ దిస్. అది గ్రీన్ ఫార్మా సిటీ. అక్కడ ఫార్మా కంపెనీలకు సంబంధించిన R&Dలు వస్తాయి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వస్తాయి, వేర్ నో పొల్యూషన్. అండ్ అసెంబ్లింగ్ యూనిట్స్ వస్తున్నాయి, ఇంజెక్టబుల్ అసెంబ్లింగ్ యూనిట్స్ వస్తున్నాయి. సో 6 కంపెనీలు 9 యూనిట్లు పెడుతున్నాయి. అంటే 3 కంపెనీలు 2 యూనిట్లు పెడుతున్నాయి. అంటే R&D యూనిట్ ఒకటి, ఇంజెక్టబుల్ అసెంబ్లింగ్ యూనిట్ ఒకటి, అట్లా 3 కంపెనీలు పెడుతున్నాయి. మిగతా 3 ఓన్లీ R&D పెడుతున్నాయి. 5,260 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నారు. 12,490 ఉద్యోగాల కల్పన. టార్గెట్ ఎంత? వాళ్లకు 4 నెలల్లో కన్స్ట్రక్షన్కు రెడీగా ల్యాండ్ ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇప్పుడు జరిగి 15 రోజులు అవుతుంది, ఇంకో 3-3.5 నెలలు.
తర్వాత వాళ్ళకు కన్స్ట్రక్షన్ పీరియడ్ 8 నుంచి 10 నెలలు టైం ఇచ్చారు. సో 1 year పెట్టుకోండి, అంటే 1.5 yearలో అక్కడ 12,490 ఎంప్లాయ్మెంట్ రాబోతుంది. అది మేడిపల్లికి సంబంధించి. మీర్ఖాన్పేట దగ్గర స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్కిల్ యూనివర్సిటీకి గత అసెంబ్లీ సమావేశాల్లో అంటే మాన్సూన్ సెషన్లోనే బిల్ పాస్ చేశారు. దానికి August 1 నాడు ఫౌండేషన్ వేశారు. మొన్న 8th రోజు స్పోర్ట్స్ యూనివర్సిటీకి వేయాలి, కానీ ఆ బిల్ పాస్ కాలేదు. ఇప్పుడు 16వ తేదీ నుంచి జరగబోతున్న శీతాకాల సమావేశాలు ఏవైతే ఉన్నాయో శాసనసభవి, దాంట్లో ఈ స్పోర్ట్స్ యూనివర్సిటీ బిల్ కూడా పాస్ చేస్తారు. అప్పుడు అక్కడ ఫౌండేషన్ పడుతుంది. ఎక్కడది? కుర్మిద్దకు తాడిపత్రికి మధ్య, మీర్ఖాన్పేట దగ్గర కాదు. మీర్ఖాన్పేట నుంచి మళ్ళీ ఒక 2 kilometers ఉంటుందని అనుకుంటాను నేను. కుర్మిద్ద నుంచి 1 kilometer ఉంటుంది. సో ఇవి జరుగుతున్నాయి. ఇవి జరుగుతున్నప్పుడు వీటికి కనెక్టింగ్ రోడ్ ఏది అంటే ఇది రావిర్యాల నుంచి చూపించాలి. అందుకోసం ఫస్ట్ ఫేజ్లో భాగంగా 15 నుంచి 16 kilometers ఫస్ట్ ఇది తీసుకుంటున్నారు. పోతే మహా అయితే ఇంకొద్దిగా లాగిస్తే ముందుకు ఒక సెంటర్ వస్తుంది, అక్కడ 20 kilometers కావచ్చు అనుకుంటాను నేను. దానికి సంబంధించి ఏంటి, ఇప్పుడు నేను చెప్పిన ఈ 916 ఎకరాలు ఉంది కదా, దాంట్లో అక్కడి వరకే చూసుకుంటే అదొక 500 ఎకరాల వరకు ఉంటుంది. 500 ఎకరాల్లో 50% ల్యాండ్ అక్విజిషన్ కాగానే టెండర్స్ కాల్ఫర్ చేయాలని చూస్తున్నారు. టెండర్స్ కాల్ఫర్ చేయడం ద్వారా వెంటనే వర్క్ స్టార్ట్ చేసుకోవడం. అంటే ప్యారలల్గా ఈ కంపెనీలకు అలాట్మెంట్ చేస్తున్న పని ఎట్లయితే ప్యారలల్గా కొనసాగుతుందో, సేమ్ టైం అదే ప్యారలల్గా ఈ రేడియల్ రోడ్లకు సంబంధించిన వర్క్, మరీ ముఖ్యంగా ఈ 300 feet రేడియల్ రోడ్డుకు సంబంధించి ప్రభుత్వం అంతా ఫోకస్ చేస్తుంది అనడానికి ఈ ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో ఇస్తున్నాను. సో ఎవరైనా సాగర్ హైవే పైన కావచ్చు, ఫ్యూచర్ సిటీదే కావచ్చు, అదే రకంగా శ్రీశైలం హైవే కావచ్చు, బెంగళూరు హైవే కావచ్చు, విజయవాడ హైవే కావచ్చు, ఈ రూట్లలో ఎవరైనా ఓపెన్ ప్లాట్లలో ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే దయచేసి నన్ను కాంటాక్ట్ చేయండి. మీకు టైలర్ మేడ్, మీకు ఏ రూటు కావాలి, ఏ రూట్ మీద ఇంట్రెస్ట్ ఉంది, ఎందుకు ఇంట్రెస్ట్ ఉంది, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, మీ పర్పస్ ఏంటి, ఈ డీటెయిల్స్ నాకు చెబితే నేను టైలర్ మేడ్ రూపంలో మీకు ఇస్తాను. నేను చెప్పే వాటిల్లో పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, లేఅవుట్ అప్రూవల్స్ పర్ఫెక్ట్గా ఉంటాయి, మీకు లింక్ డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్గా ఉంటాయి. మీరు జస్ట్ లొకేషన్ షేర్ ఓకే అయితే మాత్రం యూ కెన్ మేక్ ఏ కాల్. మీ వర్క్ కూడా నేను 50% రీసెర్చ్ వర్క్ చేసిన తర్వాతనే మీకు నేను వాటిని చూపిస్తాను. అస్యూరెన్స్ నా నుంచి మీకు ఉంటుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కంటెంట్ కనుక నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, కామెంట్ చేయండి. అదే రకంగా మీ మిత్ర బృందంతో ఈ వీడియోను షేర్ చేసుకోమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్, రాజేష్ శర్మ.